నమస్కారం జిఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెపాడులోని మహాత్మా జ్యోతిరావు పులే వసతి గృహంను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లేనటువంటి సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు 40% మెస్ ఛార్జీలను పిల్లల భవిష్యత్తు కోసం పెంచిందన్నారు. పిల్లలు గత పాలనలో కంటే ఇప్పుడు ఇంటి దగ్గర కంటే ఇక్కడే చాలా సంతోషంగా ఉన్నామన్నారు. పిల్లలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల సోలార్ సిస్టమ్ ద్వారా హీట్ వాటర్ ఇస్తున్నామన్నారు. కాస్మెటిక్స్ ఛార్జెస్ పెరగడం జరిగింది. 300 నుండి ఆల్మోస్ట్ 350% కూడా కాస్మెటిక్స్ ఛార్జెస్ పెరిగినాయి. మాకు సాఫ్ట్వేర్ కానీ షాంపూ కానీ మాకు కాస్మెటిక్స్ నేను ఇంకొక ప్రశ్న వేశాను వాళ్ళు, ఇక్కడ హాస్టల్ బాగుందా, హాస్టల్ కన్నా మీ ఇంట్లో బాగుంది అని అంటే, ఇంట్లో కన్నా మాకు ఇప్పుడు ఇక్కడే బాగుంది సార్, మాకు చూడము కొంతది మిగిలిన ఫెసిలిటీస్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట కూడా వస్తున్నాయి. ఏంటి అని అంటే, ఇది ప్రైవేట్ బిల్డింగ్లో ఉంది, వాళ్ళు కొంచెము ఈ కిటికీలకు సంబంధించిన అద్దాలు పెట్టకపోవడం వల్ల చలి వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం. దాని గురించి చూడండి అంటే ఇమ్మీడియట్లీ నేను పెట్టాలి, దానికి ఏమైనా ఎస్టిమేషన్ చేయించమని అన్నాము. ఇక్కడ ఓనర్ చేయించకుండా కూడా మనం చేయిద్దాము అని చాలా స్పష్టంగా చెప్పాము. రెండవది వచ్చి, చలికాలం వాటర్ కొంత చల్లదనం ఉన్నది, కొంచెం చలికుండా వల్ల కొంత ఇబ్బంది అవుతుంది సార్ అంటే, ఇమ్మీడియట్లీ సోలార్ వాటర్ హీటర్ ఫెసిలిటీస్ కూడా ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి అది కూడా అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఒక తరపు నుండి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ, హ్యాపీని ఎక్స్ప్రెస్ చేస్తూ, ఈ 1 or 2 ఇష్యూస్ కూడా మీరు రిజాల్వ్ చేస్తుంటే మాకు బాగుంటుందని చెప్పారు. ఈరోజు ఒకటి, గత ప్రభుత్వానికి ఇప్పటికీ మనం వ్యత్యాసం చూస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్, తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్లలో ఎలాంటి చేంజెస్ లేదు, మినిమం ఫెసిలిటీస్ సంబంధించి లేదు. మనకు తెలుసు, పుస్తకాలు కూడా సక్రమంగా అన్ని టైంకు రాని రోజులు కూడా ఉన్నాయి. 1 month 2 months 3 months కూడా లేట్ అయిన రోజులు ఉన్నాయి. ఈరోజు ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, ఈ బీఆర్ఎస్ వాళ్ళకు లేని సమస్యలు సృష్టించి కూడా దాంట్లో కూడా ఒక కుట్రకోణం ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఆ రోజు ఒకసారి వీడియోలు కూడా మీరు చూస్తే, తను పెట్రోల్ పోసుకున్న మాట పోస్తున్నాడు, తనకు తానే పోసుకున్నాడు, కానీ అగ్గిపుల్ల ఎక్కడుండి వచ్చింది, ఎక్కడుండి అయింది అనేది మనం చూస్తే ఆయన చేతిలో మాత్రం ఎక్కడ అగ్గిపుల్ల కనవాలి, అగ్గిపెట్ట కనవాలి. కానీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అంటే ఈ విధంగా ప్రొవోకేట్ చేయడము, లేని సమస్యను సృష్టించడము, మొన్న జరిగిన కలెక్టర్ గారి మీద దాడి కూడా మీరు చూస్తే చాలా స్పష్టంగా అక్కడ ఉన్న నరేందర్ రెడ్డి గారు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఏ విధంగా కుట్రపూరితంగా చేస్తుంటే ఆయన ఇచ్చిన డిక్లరేషన్లో కూడా, ఆయన చెప్పిన దాంట్లో డిక్లరేషన్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా కేటీఆర్ గారి యొక్క సూచనల మేరకు మేము చేసినామని చెప్పడం కూడా అయితే జరిగింది. అంటే లేని సమస్య సృష్టించి దాన్ని రాజకీయం చేసి, ఇది వాళ్ళు ప్రకటన చెప్పాలి అంటే, ఆ రోజు యువత జీవితాలతో ఆడుకున్నారు, ఇప్పుడు పిల్లల జీవితాలతో ఆడుకునే పరిస్థితి వస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు 100% గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉన్నది. గతంలో నేను అనుకోవడం, హాస్టల్ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా 8 సంవత్సరాలలో కూడా ఎప్పుడు కూడా 40% ఒకేసారి ఇంక్రీజ్ చేసిన రోజులు. కాస్మెటిక్స్ సంబంధించి అయితే ఆల్మోస్ట్ 300-400% కూడా ఇంక్రీజ్ చేసింది లేదు. వాళ్ళ అన్ని సౌకర్యాలు చేస్తున్నాం. రెండోది, వాళ్ళ కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్లో నడచడం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. వెంటనే ఈ స్కూల్ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి, పెద్దపురంలో మనకు గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలకేట్ చేయడం జరిగింది. వాస్తవంగా పెద్దపురం పేరు మీదనే ఉంది. సో అక్కడ కొత్త బిల్డింగ్ తీసుకుపోయి కావాల్సిన అకామిడేషన్ టోటల్ డీటెయిల్స్ కూడా, అంటే మామూలుగా గవర్నమెంట్ దగ్గర ఉంటే అది ఇమ్మీడియట్లీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేయించి సాధ్యమైనంత తొందరలో పూర్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము.